వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ చింతపండుతో పులిహోర. చూడండి, ఇప్పుడు ఈ కప్పుతో రైస్ అండి. ఇది 250 గ్రామ్స్, ఒక పావు కేజీ రైస్. ఇప్పుడు ఒకసారి కడిగి నీళ్లు పోసి పెడతాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందామండి బియ్యాన్ని. ఇప్పుడు అరగంట బియ్యం నానబెట్టి కడిగి బాగా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లో వేసాను. ఇప్పుడు మనం ఈ కప్పుతో కదా వేసాము, ఒక కప్పు బియ్యము, అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళండి. మంచినీళ్ళు ఒక 2 కప్పులు పోసేసామంటే మనకి బియ్యం కరెక్ట్గా ఉడకతాయి. ఇప్పుడు ఆయిల్ ఒక్క చిన్న స్పూన్ అండి, ఇది 1 టీ స్పూన్ లాగా అంతే. ఆయిల్, నూనె ఎందుకు వేసానంటే మనకి రైస్ ఉడికినాక మనకి పులిహోరకి బాగా విడివిడిగా పొడిగా బియ్యం అన్నం చాలా బాగుంటుందండి. అందుకోసమే పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను. ఒక్క విజిల్ వస్తే చాలండి, కుక్కర్ ఒక్క విజిల్ వస్తే చాలు మనకి అండి. ఈ పులిహోర కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని, అంటే దగ్గరగా ఒక 40 గ్రామ్స్ 40 గ్రాములు వచ్చేటట్టు ఉంటుంది చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని బాగా మెత్తగా పిసికి ఇలా రసం చేసి పెట్టుకున్నాను. ముందుగా దీనికి కావలసిన పోపు వేపేసుకుందామండి. పాన్ పెట్టాను. ఇందులో ఈ గింటతో ఒక గంటి ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం కాగనిచ్చి అండి, ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు. ఎందుకంటేనండి ముందుగా వేయడం, ఈ కొంచెం వేగాలి కాబట్టి ముందుగా ఇవి వేసుకున్నాము. తర్వాత కొంచెం ఆవాలు, 1 స్పూన్ వచ్చేటట్టు మినప్పప్పు. దీంతో పప్పులు ఎంత బాగుంటే, ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి. తర్వాత 1 స్పూను పచ్చెనగపప్పు. మనం పులిహోర తినేటప్పుడు ఈ పప్పులు ఉంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వచ్చేటట్టు కొంచెం కలుపుదాము. కొంచెం వేగనీయాల. పోపు వేగిందండి. ఇప్పుడు ఇందులో ఒక 3 ఎండుమిర్చిని చీల్చేసుకున్నాం. ఒక 2 కరివేపాకు రెమ్మలు. దీంతో లైట్గా అండి కొంచెం సాల్ట్, ఈ పోపుకి సరిపడేటట్టు. మనకి దీన్ని వేగిన తర్వాత సాల్ట్ వేసాం కదా, ఇలా కలిపేసుకొని ఇది వేగిన తర్వాత ఆపేసి పక్కన పెట్టుకుంటానండి. ఇవి మొత్తం ఇప్పుడు మనం పప్పులన్నీ తీసి పక్కన పెట్టుకున్నామండి, పప్పులన్నీ. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్, ఒక 1/2 గంట కొంచెం వేసేసుకొని ఆయిల్. ఇప్పుడు దీంతో ఆయిల్ వేడెక్కిన తర్వాత, కొంచెం వేడెక్కితే చాలండి, దీంతో ఒక 1/2 స్పూను పసుపు అండి వేసేసి కొంచెం ఇలా తిప్పేసుకొని మొత్తం తిప్పేస్తాను. ఒక్క నిమిషం అంతే, ఎక్కువసేపు ఏం కాదు. ఇలా ఆయిల్లో కొంచెం వేడెక్కాలి ఆయిల్. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు దీన్ని మనం అన్నం ఆరబెట్టి పెట్టుకున్నామండి, అందులో కలిపేస్తాను. చూడండి, కుక్కర్లో ఉడికింది కదా అన్నం. దీన్ని కొంచెం ఫ్యాన్ కింద చల్లార్చి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ పసుపు, ఆయిల్ అండి, దీన్ని విడివిడిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే పులిహోర బాగా వస్తుంది. మొత్తం కలిపేసుకోవాలి. ఇలా అన్నం అంతా, ఈ రైస్ మొత్తం ఇలా కలిపేస్తాను. చూడండి, మళ్ళీ పాన్ పెట్టి ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ అండి. ఈ ఆయిల్ని కొంచెం కాగనిచ్చి ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి పెట్టుకున్నాము. కొంచెం ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూను పసుపు,
ఈ పులుసులో కూడా ఇప్పుడు మనం పులుసు వేసుకుంటాం కదండి, చింతపండు పులుపు, ఇందులో కూడా కొంచెం పసుపు వేస్తే ఇప్పుడు బాగా చూడడానికి కలర్ఫుల్గా వస్తుందని ఇప్పుడు మళ్ళీ వేసాను. ఇది చింతపండు పులుపు కలిపి పెట్టుకున్నాం కదా, అది పోసేస్తాము. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పోపులో కొంచెం వేసుకున్నామండి సాల్ట్, అందుకని ఇప్పుడు దీంతో ఈ అన్నంలోకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కొంచెం సేపు ఉడకనిద్దాము. చూడండి, ఈ చింతపండు రసం దగ్గరగా వచ్చేసింది. ఏం లేదండి, మనకి చింతపండు రసం ఉడికిందని మనకు తెలియాలంటే చింతపండు రసం ఇటు దగ్గరగా వచ్చేస్తుంది, ఆయిల్ సపరేట్గా కనపడద్ది. ఇలా వచ్చేసిన తర్వాత మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా, ఈ పప్పులన్నిటినే ఇవన్నీ ఇందులో వేసేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై అండి. ఎక్కువసేపు ఉడికితే ఈ వేరుశనగ పప్పు ఇవన్నీ మెత్తబడిపోతాయని ముందు మనం సపరేట్గా పెట్టుకున్నాము. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి కొంచెం చల్లార్చి ఆ రైస్లో కలిపేస్తాను. ఇది చల్లారిపోయిందండి, చింతపండు పులుసు అంతాను చల్లారిన తర్వాత మనం కలుపుకోవాలి. మొత్తం వేసేసి ఇందులో కలిపేస్తాను. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు మనం కలిపేసుకోవాలండి. పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఎక్కడికన్నా జర్నీలకు పోవాలన్నా, ప్రయాణాలకు పోతుంటాం కదా, అట్లాంటప్పుడు కూడా మనం తయారు చేసి తీసుకెళ్తూ ఉండొచ్చు. ఈ విధంగా చేస్తే మనకి చాలా బాగా వస్తుందండి. మీరేందంటే ఇప్పుడు మామూలుగా ఇటు తయారు చేసుకున్నాము, మన ఇళ్లలో అన్నం మిగిలినప్పుడైనా ఇటు తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.